ఇది వరకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ రెయిన్బో కాలనీలో ఓ ఇంట్లో అరుదైన జంతువు ప్రత్యక్షమైంది. తెల్లవారుజామున షేక్ రఫీ ఇంట్లో ఇది కనిపించింది. కుక్కలు అరవడంతో భయంతో అరుదైన జంతువు మామిడి చెట్టు ఎక్కింది. భయంతో చెట్టుపై నుండి దిగడం లేదు. ఇక స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఈ జంతువు వల్ల ఎలాంటి భయం లేదన్నారు అటవీ అధికారులు. ఇది పిల్లి జాతి రకానికి చెందిందన్నారు. దీనివల్ల మనుషులకు ఎటువంటి హాని ఉండదన్నారు. ఉదయం నుంచి చెట్టు మీదనే ఉందన్నారు. ఈ జంతువు రాత్రి సమయంలో బయట సంచారం చేస్తుందన్నారు. ఇక దీనిని చూసి భయపడాల్సిన అవసరం లేదన్నారు. అలజడి ఇంపడింది, కుక్కలు ఏదో ఉరుకుతున్నట్టు అర్పించినట్టుంటే మేము దాన్ని వచ్చి చూస్తే ఏం అవపడలేదు. మాకు రంజాన్ నెలని ఉదయం 4కి అట్లా లేస్తున్నాము. మా మిస్సెస్ వచ్చి చూస్తే ఏం కనపడే. తర్వాత 9:30కి మా మిస్సెస్ వచ్చి చూస్తే మా ఎదురు మామిడి చెట్టు ఉంది నా ఇంటి ముందు. మామిడి చెట్ల మీద ఏదో జంతువు అవపడుతుందండి, దాన్ని మూతి చూస్తే రకంగా ఉందని చెప్పి వచ్చి చూస్తే వాస్తవంగా అది కర్ర తీసుకొని కదిలిస్తే సబ్మిట్ చేస్తుంది. అరే అటు ఇటు కదులుతుంది, ప్రాణంతోనే ఉంది. ఇది ఎక్కడ చూడలేము మనం. ఈ ఇంత జంతువు జియోగ్రాఫీలో చూస్తుంటాం. దీన్ని ఎట్లయినా కాపాడుకోవాల్సిన బాధ్యత అని మా మిస్సెస్ని అడిగిన. దీన్ని వెళ్ళకూడదామా లేకుంటే వాళ్ళని ఫారెస్ట్ వాళ్ళని పిలిపించి పట్టిద్దామంటే దాని ప్రాణం తీయడం ఎందుకండి, మనం అయితే పట్టిద్దాం సాయంత్రానికి ఏదన్నా ఆగి అని చెప్పంటే ఏమంటే నేను ఉషశ్రీ గారికి కాల్ చేస్తే ఉషశ్రీ గారు స్పందించి బీట్ ఆఫీసర్ నర్సీరావు గారికి పంపించడం జరిగింది. మన వద్దున్న బీట్ ఆఫీసర్ గారిని వచ్చి సార్ కూడా 10:30 కాడ నుంచి ఇక్కడే ఉన్నారు. 3 వరకు పైనుంచి వాళ్ళ ఆఫీసర్లు వస్తున్నారు, మీటింగ్ నడుస్తుంది మా డిఎఫ్ఓ గారు అన్నారు. 3 దాకా కూడా ఎవరు రాకుంటే అప్పుడు నేను స్పందించి, ఎందుకంటే అది ఇక్కడనే ఉంటే చనిపోద్ది, బయటకు వస్తే వెనకనే మాకు మందులో ఉన్నారు, ఇల్లులు చంపి తినేస్తారు, లేకుంటే కిందికి వస్తే కుక్కలను రౌండప్ చేసి చంపేస్తామని చెప్పి ప్రెస్లో పెట్టడం జరిగింది. పెట్టగానే ఇప్పుడు సాక్షి టీవీ నా వాయిస్ని నీ వాయిస్ అనుకొని దాని ప్రాణాలు కాపాడి, ఎందుకంటే చాలా ప్రకృతిలో తక్కువ ఉన్నాయి ఆ జంతువులు, వాటిని కాపాడుకోవాల్సిన మా మేధావులు ప్రొఫెసర్లు వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు మేము 11:30కి రెయిన్బో కాలనీకి రఫీ గారు కంప్లైంట్ ఇచ్చారండి. వాళ్ళ ఇంటి ముందు ఒక పిల్లి జాతికి సంబంధించింది వచ్చిందని చెప్పేసి, ఒక యానిమల్ వచ్చిందని మాకు కంప్లైంట్ ఇచ్చారు. అయితే మేము వచ్చాము, ఆయన మాకు చెప్పగానే మేము వచ్చాము ఆన్ ది స్పాట్లో. 11:30కి వచ్చాము, చూసాము. అది స్వీట్ క్యాట్, ఒక పిల్లి జాతికి సంబంధించింది. అది మనుషులకు ఎలాంటి హాని చేసేది కాదు. అది జనరల్గా నైట్ టైంలో తిరుగుద్ది. ఇది జనరల్గా మన ఫారెస్ట్లలో ఉంటుంది, కనిపిస్తుంటుంది. మేము దాన్ని నైట్ వరకు దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాము, ఇక్కడే ఉంటాము. నైట్ తర్వాత అది ఎదురుకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో దాన్ని మనం పట్టుకోవడానికి ప్రయత్నిస్తే మేబీ దానికి ఏమైనా హార్ట్ బీట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి దాని ముందు ఏ మనుషులు ఎవరు ఉండకుండా చూస్తున్నాము. ఇక్కడ అలజడి ఇంపడింది, కుక్కలు ఏదో